ముఖ్యంగా మనం ఎవరితోటైనా విభేదం వచ్చినప్పుడు లేదా ఏదైనా అంశంలో ఎక్కువసేపు వాగ్వాదం జరిగినప్పుడు కొంచెం మనకి నచ్చని మాటలు వినినప్పుడు అవతల వాళ్ళు మనల్ని నిందించినప్పుడు ఇటువంటి అంశాలు జరిగినప్పుడు మన మనసు ఖచ్చితంగా అదే మాటల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎలా అంటే నిన్న జరిగిన అంశాన్ని ఈరోజు ఆలోచిస్తాం, రేపు ఆలోచిస్తాం, 10 రోజులు పోయిన తర్వాత కూడా ఆలోచిస్తాం. అదే ఒక పాజిటివ్ అంశం చూడండి. ఒక మంచి మూవీ చూశారు లేదా మీ మంచి ఫ్రెండ్తో ఒక 1 అవర్ స్పెండ్ చేశారు లేదా మీకు నచ్చిన మంచి ఫుడ్ తిన్నారు. ఇది ఎన్ని రోజులు మీకు గుర్తుంది? రేపు, ఎల్లుండు, ఓ 10 డేస్ లేదు. మనం ఏదైతే హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ అంశాన్ని ఆ గంట ఆ పూటతోటి మర్చిపోతాం. రేపు నెమరు వేసుకోం, రేపు దాని గురించి ఆలోచించాం. కానీ ఏదైనా నెగిటివ్ వర్డ్స్ మనం విన్నప్పుడు, నెగిటివ్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసినప్పుడు దాన్ని మాత్రం ఎవ్రీ మినిట్ రిపీట్ చేస్తూ ఉంటాం. ఎలా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక అంశం జరిగింది. ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీ ఫ్రెండ్ అనరాని మాట, ఏదో ఆవిడకి నచ్చిన మాట, మీకు నచ్చని మాట మాట్లాడింది. ఆ మాట ఈరోజు ఉదయం మీరు ఏ పని చేస్తూ ఉండండి, మరుసటి రోజు నన్ను ఎందుకు అలా ఉంది, ఇక టీ పెడుతూనే ఉంటారు. లోపల మాత్రం ఒక పిక్చర్ రన్ అయిపోతూ ఉంటుంది. ఏమని? నన్ను ఎందుకు అలా ఉంది, నేనేం చేశానని అలా ఉంది. అసలు అలా అలా అనడానికి తనకి ఎంత ధైర్యం? అలా ఉండకుండా ఉండాల్సిందేమో, నేనప్పుడు ఇలా చెప్పి ఉండాల్సిందేమో. నేను ఎందుకు ఊరుకున్నాను? మీరు ఇక్కడ కుకింగ్ చేస్తూనే ఉంటారు, వంట చేస్తూనే ఉంటారు, బట్ లోపల రన్ అవుతూనే ఉంటుంది. సో మార్నింగ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ ఏదో చిన్న టైం దొరికింది, సో మరలా రన్ అవుతూ ఉంటుంది. ఈ నైట్ పడుకున్నప్పుడు కూడా సేమ్ అంశం రన్ అవుతూనే ఉంటుంది. రేపు, ఎల్లుండు అది ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని బాగా హర్ట్ చేసి ఉంటే ఈవెన్ 1 మంత్ వరకు లోపల దాన్ని రీల్ వేస్తూనే ఉంటాం. ఎందుకని తేడా? ఒక మంచి మూవీ చూసాం కదా, అది కదా గుర్తు రావాల్సింది. లేదా నీకు నచ్చిన ఫ్రెండ్తో బాగా స్పెండ్ చేశాము, మంచి ఫుడ్ తిన్నారు, అది కదా గుర్తు రావాల్సింది. ఎప్పుడైనా మీకు అలా గుర్తొచ్చాయా? ఒక్కసారి గమనించి చూడండి. రావు. ఏదైతే నెగిటివ్ అంశం జరుగుతుందో మన బ్రెయిన్కి నెగిటివ్ అంశాలని రివిజన్ చేయడం బాగా ఇష్టం. అందుకని ఆ అంశాలను మాత్రమే మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సో మనం కూడా దాని చుట్టూనే తిరుగుతాం. ఇది నథింగ్, అయిపోయింది, ఏం అనుకుంది, కానీ నేనేంటో తర్వాత తనకు తెలుస్తుంది. దానికోసం ఎంతసేపు నేను ఆలోచించాలి అని చిటికేసినంతలో పక్కన పెట్టగలమా? పెట్టామా? పెట్టి చూడండి. అప్పుడు మీ బ్రెయిన్ స్ట్రెయిన్ అవ్వకుండా, స్ట్రెస్ అవ్వకుండా హ్యాపీగా ఉంటుంది. మీరు చెప్పిన అంశాలని అర్థం చేసుకుంటుంది. ఎక్కువసార్లు పాజిటివ్ అంశాలను గుర్తు చేసుకుంటూ వాటిని నెమరు వేసుకుంటూ ఉండండి. భవిష్యత్తులో మీకు పాజిటివ్ పీపుల్స్ అండ్ పాజిటివ్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. మనం దేన్ని అయితే ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటామో అటువంటి అంశాలు, అటువంటి పర్సన్స్ మన లైఫ్లోకి వస్తూ ఉంటారు. అందుకనే బీ పాజిటివ్ అంటారు. ఓకే, నచ్చితే మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.